హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ మునిగాకు పొడి. మునిగాకు పొడికి ముందుగా మనం ఒక పాన్ పెట్టుకొని 1 కప్ శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు అంతా ఇట్లా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. అదే పాన్లో మనం ఏ కప్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు మినపప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మినపప్పు కూడా కలర్ చేంజ్ అయ్యి మొత్తం ఫ్రై అయిన తర్వాత చల్లార పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని కారానికి సరిపడా ఎండుమిరపకాయలను వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 7 నుంచి 8 ఎండుమిరపకాయలను వేసుకుంటున్నాను. దాంట్లోనే కొన్ని ధనియాలను వేసుకోవాలి. కొన్ని ఎల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఉంది కదా, అందులోనే మునిగాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి. మొత్తం అంతా ఫ్రై అవ్వాలి. నేను చూపించే విధంగా ఆకుని ఇట్లా అంటే విరిగిపోయేంత వరకు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న శనగపప్పుని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా పట్టుకున్న దాంట్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న మినపప్పును కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, ఎల్లిపాయలను వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న మునిగాకు, చింతపండు, తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మునిగాకు పొడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ పొడి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.